టీడీపీలో పెనమలూరు సీటుపై పంచాయతీ కొనసాగుతోంది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులుగా కొత్త పేర్లు తెరమీదకొచ్చాయి. గెలుపు అవకాశాలను పరిగణలోకి తీసుకుని 2-3 రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేస్తారని సమాచారం అందుతోంది. కొత్త పేర్లతో సమీకరణాలు మారిపోతున్నాయి. పరిశీలనలో ఆలపాటి రాజా, దేవినేని ఉమా, దేవినేని చందు పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెనమలూరు పాలిటిక్స్ కి సంబంధించి టీడీపీలో పెనమలూరు సీటుపై పంచాయతీ కొనసాగుతోంది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులుగా కొత్త పేర్లు ప్రస్తుతం తెరమీదకొచ్చాయి. గెలుపు అవకాశాలను పరిగణలోకి తీసుకుని 2-3 రోజుల్లోనే అభ్యర్థులను ఫైనల్ చేస్తారని సమాచారం. కొత్త పేర్లతో సమీకరణాలు మొత్తం మారుతున్నాయి. పరిశీలనలో ఆలపాటి రాజా, దేవినేని ఉమా, దేవినేని చందు పేర్లు గట్టిగా ఉన్నాయి. అలాగే ఇప్పటికే బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పెనమలూరు పాలిటిక్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. టీడీపీ అధిష్టానానికి సవాల్గా మారినటువంటి పెనమలూరు సీట్లో అభ్యర్థిని ఫైనల్ చేయడం మీద అయితే అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త పేర్లు తాజాగా తెర మీదకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే కొత్త ఈక్వేషన్స్ కూడా తెర మీదకు వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటుగా ఇటీవలే ఎమ్మెల్యే పార్థసారథితో పాటు పార్టీలో చేరిన తుమ్మల చంద్రశేఖర్ కూడా పార్టీకి సంబంధించిన టికెట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటీవలే బోడే ప్రసాద్కి టికెట్ లేదు అనే విషయాన్ని అధిష్టాన పెద్దలు కూడా స్పష్టం చేయడంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా ప్రస్తుతం మొత్తం రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి దేవినేని ఉమ, అదేవిధంగా గుంటూరు జిల్లాలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆలపాటి రాజా, ఇద్దరు పేర్లు కూడా ప్రస్తుతం కొత్తగా తెర మీదకి వచ్చాయి. వీళ్ళతో పాటుగా కూడా దేవినేని ఫ్యామిలీకే చెందినటువంటి దేవినేని చందు పేరు కూడా ప్రస్తుతం కొత్తగా తెర మీదకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. తెనాలిలో సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆలపాటి రాజాకి అక్కడ సీటు లేకుండా పోయిన నేపథ్యంలో ఆయన పేరును ఇక్కడ పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక మైలవరం సీటుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి టీడీపీ అధిష్టానం టికెట్ని ఖరారు చేసిన నేపథ్యంలో ఉమాకి సంబంధించిన టికెట్ కూడా అక్కడ గల్లంతైన నేపథ్యంలో ఆయన పేరును కూడా తాజాగా ఇక్కడ పెనమలూరు సీటు నుండి అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడతా ఉంది. దీంతో పాటుగా గత కొన్నేళ్లుగా టీడీపీకి సంబంధించి 10 ఏళ్ళుగా కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి దేవినేని చందుకి సంబంధించి కూడా పేరు ప్రస్తుతం తెర మీద కూడా వచ్చింది. గతంలో దేవినేని చందు ఫ్యామిలీ గన్నవరం అసెంబ్లీ సీట్ను కూడా ఆశించినప్పటికీ కూడా ఆ సీట్ను యార్లగడ్డ వెంకట్రావుకి కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం పెనమలూరు సీట్లో దేవినేని చందు పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగైతే తెలుస్తోంది. దేవినేని అవినాష్ కజిన్ బ్రదరే దేవినేని చందు. ఈ గతంలో కూడా వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య కూడా టీడీపీలో చేరిన సందర్భంలో కొంత డిఫరెన్సియేషన్ వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం టీడీపీలోనే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో దేవినేని చందు పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగైతే మనకి తెలుస్తుంది. దీంతోపాటు లోకల్గా న్యాయవాదిగా ఉండి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి గొట్టిపాటి రామకృష్ణ పేరు కూడా ప్రస్తుతం పార్టీ పరిశీలిస్తున్నట్టుగైతే మనకి తెలుస్తుంది. తాజాగా ఈ కొత్త పేర్లన్నీ తెర మీదకి రావడంతో ఎవరిని అభ్యర్థిగా ఫైనల్ చేస్తారనేది ఇప్పుడైతే చర్చగా మారింది. కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా మైనారిటీ సామాజిక వర్గం, ఈ 2 వర్గాల్లో ఒకరికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వటం అనేది అధిష్టానం ఆలోచనగా ఉన్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు అయితే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెనమలూరు టీడీపీ టికెట్ను ఆశిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గెలుపు గుర్రం ఎవరైతే ఉంటారో, గెలిచే అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉందో వాళ్ళకి ఈ టికెట్ని ఇచ్చే అంశం మీద అయితే టీడీపీ అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ని పెనమలూరు సీటుకి అభ్యర్థిగా ఫైనల్ చేసిన నేపథ్యంలో అక్కడ జోగి రమేష్ని ఓడించడం కూడా టీడీపీకి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా అభ్యర్థిని 2 లేదా 3 రోజుల్లో ఫైనల్ చేయడం మీద అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగైతే తెలుస్తోంది. ఈ టికెట్ ఎవరికైతే ఫైనల్ చేస్తారో వాళ్ళే అక్కడ బోడే ప్రసాద్ను కూడా బుజ్జగించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడంతో పాటు అధిష్టానం కూడా ప్రకటనకు ముందే బోడే ప్రసాద్ను బుజ్జగించే పనుల మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు మైలవరం సీట్ను కూడా ఖరారు చేస్తూ వసంత కృష్ణప్రసాద్ పేరును కూడా అనౌన్స్ చేసే ఆలోచనలో 2 సీట్లు, అటు మైలవరం ఇటు పెనమలూరు సీట్ల మీద అయితే ఫోకస్ పెట్టినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.